ప్రధానంగా చూస్తే నకిలీల పత్రాలు దాదాపు నకిలీలకు సంబంధించినటువంటి అంశము తెలంగాణలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా ఎక్కువగా కొనసాగుతూ ఉన్నాయి. అనేకమైనటువంటి ఫోర్జరీ సంతకాలతో నకిలీ పత్రాలను పెట్టి ఉద్యోగ అవకాశాలు కూడా పొందినటువంటి అనేక మందిని చూసాం. గతంలో ఏకంగా ప్రజాప్రతినిధులుగానే ఎన్నికైనటువంటి సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. వీటి మీద సమగ్రమైనటువంటి విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక హెచ్సిసిలో అధ్యక్షుడిగా నకిలీ పత్రాలను పొంది హెచ్సిసి అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించినటువంటి జగన్మోహన్ రావు, గౌలిపుర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ సంతకం ఫోర్జరీ, శ్రీచక్ర నిర్వాహకులు రాజేందర్ ఆయన భార్య అరెస్ట్. ఇక గౌలిపుర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ యొక్క సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆయన పత్రాలను ఆ డాక్యుమెంట్లను సమర్పించి అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గంగా పదవి కోసము ఎటువంటి ఎత్తుగడలైనా వేయడానికి ఎటువంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడడానికైనా సిద్ధమవుతా ఉన్నారు అనేకులు. హెచ్సిసిలో అక్రమాలపై సిఐడి కీలక ప్రకటన. ఇక హెచ్సిసిలో ఇక ఆయన ఫేక్ డాక్యుమెంట్లు పొంది అధ్యక్షుడిగా కావడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి నిధులని మొత్తాన్ని కూడా అక్రమార్జనకు ఉపయోగిస్తూ అనేక అవినీతి కార్యక్రమాలకు అవినీతికి పాల్పడ్డటువంటి అంశాన్ని కూడా సిఐడి గుర్తించిందట. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సిఏలో అక్రమాలపై సిఐడి పలువురిపై కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేసింది. అందులో భాగంగా సిఐడి అధికారులు ఇవాళ కీలక ప్రకటన విడుదల చేశారు. నిధుల దుర్వినియోగంపై హెచ్సిసి అధ్యక్షుడు జగన్మోహన్ రావు, కోశాధికారి శ్రీనివాసరావు, సిఇఓ సునీల్ అరెస్ట్ అయ్యారు. అలాగే శ్రీచక్ర క్రికెట్ క్లబ్కు చెందినటువంటి రాజేందర్ యాదవ్, అతని భార్య కవితను సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఎంత దుర్మార్గం చూడండి, ఆయన పొందిందే నకిలీ డాక్యుమెంట్లను సబ్మిట్ చేసి అధ్యక్ష పదవిలోకి వచ్చి ఇక అక్కడ పోయిన తర్వాత ఏముంది, ఇక ఆయన మొత్తానికే నకిలీ మనిషి. నకిలీగా పొందినటువంటి పత్రాలను ధ్రువపత్రాలతో పదవిలోకి వచ్చినటువంటి ఆయన ఇక అక్రమాలకు అంతు పొంతు లేదు. ఆయనతో పాటుగా అక్కడ ఉన్నటువంటి కమిటీ వాళ్ళని కూడా కలుపుకొని అనేక అక్రమాలకు పాల్పడినటువంటి అంశాన్ని సిఐడి అధికారులు గుర్తించి అరెస్ట్ చేశారట. దాంతోపాటు శ్రీచక్రకు సంబంధించినటువంటి వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్, నకిలీ దస్త్రాలు సృష్టించారనే కేసులో సిఐడి విచారణ చేపట్టారు. 465, 468, 471, 403, 409, 420 రెడ్ విత్ 34 IPS కింద కేసులు నమోదు చేసి నిందితులపై కేసులు నమోదు చేశారు. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో హెచ్సిఏ అధ్యక్ష ఎన్నికల్లో జగన్మోహన్ రావు నకిలీ పత్రాలు సమర్పించినట్టు అధికారులు గుర్తించారు. గౌలిపుర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీ కృష్ణ యాదవ్ సంతకాలను శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవిత ఫోర్జరీ చేశారు. ఆ ఫోర్జరీ పత్రాలను జగన్మోహన్ రావు ఆమెకు అందించినట్లు సిఐడి అధికారులకు వెల్లడించింది. ఇక శ్రీచక్రకు మరో కమిటీకి అధ్యక్షురాలైనటువంటి ఆమె ఫోర్జరీ సంతకాలు చేసి ఈయనకిస్తే ఈయన తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేసి అధ్యక్ష పదవిని ఎన్నికైండు. నకిలీ పత్రాలతో హెచ్సిఏ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి జగన్మోహన్ రావు ఎన్నికైనట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే హెచ్సిసి నిధుల దుర్వినియోగం చేశారనే అభియోగాలు కూడా ఉండగా నిధుల దుర్వినియోగంపై టీసీఏ అధ్యక్షుడు ధరం గురువారెడ్డి అనే వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదుతో సిఐడి కేసులు నమోదు చేసింది. దర్యాప్తు చేపట్టినటువంటి అధికారులు తిరిగి సహకరిస్తున్నట్లు ఆధారాలు అధికారాలు గుర్తించారు. ఆయనకు జగన్మోహన్ రావుకు కోశాధికారి అయినటువంటి శ్రీనివాసరావు, సిఇఓ సునీల్ రావు, ఇటు వీరంతా కూడా రాజేందర్ యాదవ్ వీళ్ళందరూ కూడా ఆయనకు సహకరిస్తూ ఉన్నారటగా వారిని కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సన్ రైజ్ హైదరాబాద్ హెచ్సిఏ మధ్య ఐపీఎల్ క్రికెట్ల వివాదంలో సిఐడి విచారణ వేగవంతం చేసింది. గత ఐపీఎల్ సీజన్లో ఎస్ఆర్హెచ్ హెచ్సిఏల మధ్య టికెట్ల వివాదం తీవ్రస్థాయిలో కొనసాగినటువంటి విషయం తెలిసిందే. ఇక క్రికెట్కు సంబంధించినటువంటి అంశంలో బెట్టింగ్లకు సంబంధించినటువంటి అంశం, టికెట్లు అమ్మకాలకు సంబంధించినటువంటి అంశం, ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రజలకి, ఇటు క్రికెట్ అభిమానులకి
క్రికెట్లో ఉన్నటువంటి క్రికెట్ ఆడుతున్నటువంటి వారికి కూడా తీవ్రమైనటువంటి అన్యాయం. ఈ కమిటీలకు ఎన్నికైనటువంటి వారు ఫోర్జరీ సంతకాలతో ఎన్నికైనటువంటి ఇటువంటి వారంతా కూడా ఎన్నిక కావడం వల్ల క్రికెట్ అసోసియేషన్ కూడా తీవ్రమైనటువంటి అబాసు పాలవుతూ నిజంగా క్రికెట్ ఆడుతున్నటువంటి వారికి న్యాయం జరగదు, వాటి యొక్క నిర్వహణ సక్రమంగా ఉండదు, వాటి యొక్క నిధుల యొక్క అక్రమాలు నిధుల యొక్క పక్కదారి పట్టించడం, సొంతానికి వాడుకొని నిధులను డ్రా చేస్తున్నటువంటి అంశం కూడా వెలుగులోకి వస్తూ ఉంది. ఇటువంటి వాటిపై మరింత దర్యాప్తు జరిపి వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.